తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విశేష స్పందన లభించింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. స్థానిక 37వ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాశ్వత సభ్యత్వం తీసుకున్న టీడీపీ జనరల్ సెక్రటరీ షేక్ లాలా వజీర్ ₹1,00,000 చెక్కు నమూనాను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న లాల్ వజీర్ ను ఆమె అభినందించారు. అనంతరం షేక్ లాల్ వజీర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో నమోదవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డిఎస్ఆర్, ముత్తినేని రాజేష్, గుర్రం ప్రసాద్, చిట్టిపురోలు లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జీవిత సభ్యత్వంలో భాగంగా ఈరోజు మేము మా 30వ డివిజన్లో ₹1,00,000 కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం. ఇది చూసిన తర్వాత ఈ డివిజన్లోని చాలామంది పెద్దలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊరిక డబ్బు కడతం కాదు. ఎవరైతే ఈ పార్టీ కోసం కట్టినటువంటి డబ్బుల్ని ఎవరైతే పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చనిపోతే వారు పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి మరి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ₹1,00,000 కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం. దానికి కాను ఈరోజు మా యొక్క పశ్చిమ నియోజకవర్గ మరి డైమండ్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు ఈరోజు మా యొక్క టెంట్ వద్దకు ఇచ్చేసి వారు మమ్మల్ని అందరినీ కూడా అభినందించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై జన్మభూమి.